హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచిగా మంచి మసాలా ఫ్లేవర్తో కొర్రమీను చేపల పులుసు ఎలా చేస్తానో చూసేద్దాం. నేనైతే కేజీ కొర్రమీను చేపలు తీసుకున్నానండి. ఇది పూర్తిగా వాష్ చేసి పసుపు, ఉప్పు, కారం మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో మనం ఆయిల్ వేసుకొని మెంతులు వేసుకోవాలండి. ఏ పులుసులో అయినా మెంతులు వేసుకుంటే ఆ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి నెక్స్ట్ టమాటాలు కూడా వేసాను. ఇప్పుడు నేను ఈ చింతపండు గుజ్జు అనేది వేస్తున్నానండి. నేను ఎప్పుడో రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇలా త్వరగా అయిపోతుంది అనమాట. చింతపండు ఇదంతా నానబెట్టాల్సినంత అవసరం కూడా రాదు. కొంచెం ఫ్రై అవనిచ్చి కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు చేప ముక్కలు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నానండి. మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు వేసుకున్నాం కదా, ఇంకా మనకి గుజ్జు ఇదేం అవసరం లేదనమాట. చింతపండు నానబెట్టుకోవడాలు ఇవేం అవసరం లేదు, త్వరగా అయిపోతుందండి 10 minutesలో. చేపల పులుసు చేసేటప్పుడు ఇలా మామూలుగా అయితే ఏ గరిట కూడా వాడకూడదండి. ఇలా కుదుపుకుంటే చాలన్నమాట. బాగా ఉడుకుతుంది కదా. నేను కొంచెంసేపు ప్లేట్ కూడా పెట్టుకున్నాను. బాగా పులుసు ఎక్కువగా ఉంది కదా, ఇది కొంచెం దగ్గరకు అయ్యేలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీని తర్వాత మనం మధ్యలో మసాలా అడగంటకుండా మధ్యలో ఒక్కసారి కలిపేస్తే చాలా చిదురవుతాయండి. చిదురవ్వకుండా మనం నార్మల్గా కుదుపుకుంటే చాలు అనమాట. కొంచెంసేపు ప్లేట్ పెట్టి బాగా ఉడికించాను. హై ఫ్లేమ్ మీద పెడితే చాలండి. ఇప్పుడు నేనైతే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను మధ్యలో. అందరు గార్నిష్ కోసం లాస్ట్లో వేస్తారు, కానీ నేను అలా వేయను. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ దిగుతుంది కదా. ఇప్పుడు నా సీక్రెట్ రెసిపీ అండ్ సీక్రెట్ మసాలా అండి ఇది వేసిన తర్వాత అసలు టేస్టే సూపర్గా ఉంటుంది. ఈ మసాలా మీకు కావాలంటే కామెంట్స్లో చెప్పండి, నేను గ్యారంటీగా పోస్ట్ చేస్తాను. ఇది ఏ పులుసులోనైనా వేయొచ్చండి. ఈ మసాలా వేస్తే ఏంటంటే బాగా చిక్కబడుతుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, నేను టమాటాలు ఎక్కువ వేయలేదు, కొబ్బరి పేస్ట్ ఇదేమి వేయలేదు, గరం మసాలా ఎక్కువ కూడా వేయలేదండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ సీక్రెట్ మసాలే మీరు చూసినట్లయితే. అంతే ఫ్రెండ్స్, బాగా దగ్గరికి పడిపోయింది చూడండి. చేప ముక్కలు కూడా చిదురవ్వలేదు, గట్టిగా ఉన్నాయి. మనకి కావాలంటే రాగి సంగటిలోకి కానీ చపాతీలో అంత టేస్ట్ ఉండదు, కానీ దోశల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కావాలంటే ఇంకా చిక్కగా అయినా చేసుకోవచ్చు. ఇంకా ఈ టైంలోనే మనం స్టవ్ అయినా ఆఫ్ చేసుకోవచ్చండి. అంతే అండి, నూనె కూడా పైకి తేలిపోతుంది కదా. గుమగుమలాడే ఈ కొర్రమీను చేపల పులుసు ఎంతో కనిపిస్తుంది కదా అండి. చేప ముక్కలు మసాలాల్లో పులుసులో బాగా ఉడికి అద్భుతంగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చెప్పండి. అంతే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.